టుడే న్యూస్ కి స్వాగతం. గ్రేటర్ హైదరాబాద్ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని శ్రీ శ్రీ గట్టు మైసమ్మ దేవస్థానానికి నూతన కమిటీ డైరెక్టర్లుగా బొక్క జంగారెడ్డి, బర్ల దేవేందర్ ముదిరాజ్, పుట్ల చెరువు నాగరాజ్, కడుపుల హేమలత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో భాగ్యలక్ష్మి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆర్టీఓ మెంబర్ భీమిడి జయపాల్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల యాదవ్, గడ్డన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాచందర్ రెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు తదితర ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించాలని పలువురు ఆకాంక్షించారు. అందరి పుణ్యమాని వచ్చే నెల లోపల ప్లానింగ్ టేబుల్ మీద కూర్చోవాలి. అన్ని పార్టీ నాయకులను పిలుద్దాం, ఎంపీని పిలుద్దాం, ఎమ్మెల్యేని పిలుద్దాం, పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరినీ పిలుద్దాం, జెడ్పీటీసీలను, ఎంపీలను, ఊరందరినీ సంబంధించిన అందరినీ పిలిచి మన అమ్మవారిని నిర్మించుకున్నాం. అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం చెప్తూ ఈ కార్యక్రమం ఇది మంచి సమయము. ఈ సమయాన్ని మనమంతా వినియోగించుకోవాలి. పెద్ద మనిషి వచ్చి ఈ మాట ఇచ్చిందంటే ఇంతవరకు చేసిన కష్టాలు చాలా ఉన్నాయి. ఇప్పటి నుండి ఈ పెద్ద మనిషి వచ్చి ఈ టైం ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాము. ఈ సంతోష విషయాన్ని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నా మనవి చేస్తున్నాను. డైరెక్టర్లు మహేష్కు, ముత్యాలకు, ఒక్క ప్రభాకర్కు, నీకు, నరసింహరావుకు, మల్లేష్కు, ఇడున్న అందరు కుల పెద్దలు, జాతికి వచ్చే నెలలో ఉన్నోళ్ళు, లేనోళ్ళు, రానోళ్ళు, వచ్చినోళ్ళు, సాటినోళ్ళు, తిరుపతి పోయినోళ్ళు కూడా ఏ పార్టీ వాళ్ళు అయినా పర్లేదు, అందరం కలిసి వచ్చే నెల లోపల యువగారు మీటింగ్ ఆ లోపల ప్లానింగ్ గుడికి మంచి బ్రహ్మాండమైన ఎన్ని కోట్లైనా పర్లేదు, బ్రహ్మాండమైన మంచి రౌతుతో నడదాం గుడి. ఆశీర్వాదం అందరం కలిసి ఇక్కడ పార్టీలకు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపల అనేకంగా మళ్ళీ నువ్వు నాకు చెప్పలేదు, నాకు చెప్పలేదు కట్కేసారి ఇగో బాగుంది. ఆ పెద్ద మనుషులను తీసుకోండి, దేవస్థాన కమిటీ ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన జిల్లా డిసిసి అధ్యక్షులు తోటకూర జంగయ్య యాదవ్ గారు మరియు వజ్రేష్ యాదవ్ గారు, మరియు చాలా శుభదినం. పార్టీలకు అతీతంగా జెండాలు పక్క పెట్టి అతని యొక్క భవిత కూడా గట్టు మైసమ్మ సాక్షిగా చెప్తున్నా. ఈ గట్టు మైసమ్మ మా పేరు కూడా గట్కేసర్ అనేది వచ్చింది కాకుండా ఆ అమ్మవారు అనిపిస్తున్నది. అతడు పార్టీలు జెండాలు అది పెట్టి 26 తారీఖు అన్ని పార్టీల వాళ్ళతోటి ఇక్కడ కూడా ఉన్న యాదవ సోదరులతోటి కూడా ఈ గుడిని రాతితోటి చేసిస్తాననేది కూడా అతను నిజంగా చేసిచ్చే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దేనికి కూడా లోపడడు. ఆ విధంగా చేసిందనుకో ఆయన యొక్క భవిత కూడా గట్టు మైసమ్మ సాక్షిగా రేపు రాబోయే తెలంగాణ అసెంబ్లీలో కూర్చుంటేందుకు కూడా అవకాశం ఉంటుంది. కావున మనమందరం కూడా ఇక్కడ ఉన్న కూడా చాలా మంది ఉన్నారు. మరి మిట ఒకటి లోపల 45 సంవత్సరాల నుంచి పోరాటం ఈ గుడిది. మేము ఏనాడు కూడా కీసర టెంపుల్ కూడా ఆడయ్యాల నారాయణ శర్మ గారు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళే చైర్మన్ వస్తారు. 100 ఎకరాల భూమి తారాదత్తం ఎండముడి చేశారు. ఈనాడు కూడా యాదవ్ సోదరులకు కూడా ఈనాడు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. పోయినసారి కూడా చిత్తారి యాదవికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా
చిత్తారి యాదవ్కే కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా పార్టీల మౌలికమైన పలుకుబడి ఉన్న వ్యక్తి, సీఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అంటే ఎవరండి? ప్రజలు. గవర్నమెంట్ ఏంది? ప్రజలు అంటేనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనగా. ఈసీసీ ప్రాంతంలో నుంచి కింది స్థాయి నుంచి పైదాకా ఎదిగిన వ్యక్తి. అతని యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. గట్కేసలోనే చేతులు వచ్చి రాజకీయ నాయకులు డ్రామాలతో కొన్ని చేస్తున్నారు. కానీ ఇలా ఒక బాధ్యత గల వ్యక్తి ముంగట నేను అందరి కూడా ఏమి కూడా ఈ తోలు బొమ్మలది ఈ శరీరం ఏం కూడా తీసుకుపోలేం. కావున నేను ముఖ్యమైన విషయంలో గుడి విషయంలో కానీ ఫ్లైఓవర్ విషయంలో కానీ ఎండోమెంట్ వజ్రేశ్వర చెప్పిన ఈ కొత్తగా అయిన డైరెక్టర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కంగ్రాచులేషన్. ఇప్పుడే చెప్పాడు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మా పార్టీ ఇన్ఛార్జ్, ఈ యొక్క మైసమ్మ గుట్టని ఈ డేట్లో మళ్ళీ ఈ నెలల ఈ డేట్లో మీటింగ్ పెట్టి అందరూ నేను పిలుస్తానని నేను ఈ సభకు మీ అందరు చెప్తున్నా. అన్ని కుల సంఘాలని, అన్ని పార్టీ రాజకీయ నాయకులను పిలిచి ఈ గుడికి ఏం డొనేషన్ కావాలన్న ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి, దేవాదాయ శాఖ నుంచి తీసుకొచ్చే బాధ్యత మా వజ్రేశ్వర. ఈ యొక్క కమిటీ కూడా ఎండోమెంట్ కమిటీ కూడా ఈ యొక్క ల్యాండ్ డోనర్లని చైర్మన్లు చేసుకుంటూ మిగతా అందరినీ డైరెక్టర్లు చేసుకునే విధంగా కూడా ఒక జియో కాపీ తీసుకురావాలని కూడా నేను మా వజ్రేశ్వరకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా గట్టు మైసమ్మ ఆలయం ఏదైతే గట్కేసర్లో ఉందో ఇది చాలా రోజుల కళ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవులు ఈ గుడి కోసం స్థలం ఇచ్చి ఆనాడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒప్పించి మా గట్టు మైసమ్మ టెంపుల్ పెద్ద చేయడం జరిగింది. దాంట్లోనే భాగంగానే ఈరోజు గట్టు మైసమ్మ కమిటీ వేసుకుంటున్నాం. దానితో పాటు ఇక్కడ గల్లాలు కూడా ఇప్పి లెక్కలు చూపించడానికి పెద్ద మనుషులందరూ కూడా వచ్చారు. ఈ కమిటీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు మొదలుకొని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ, సిపిఎం, సిపిఐ, గట్కేసర్ ఉమ్మడి మండలానికి సంబంధించిన నాయకులందరినీ కూడా ఒక కోరిక కోరినాను నేను. మా మహేష్ గారు, అదేవిధంగా మా ముత్యాల యాదవ్ గారు, బొక్క ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడే మా తమ్ముడు బండారు శ్రీనివాస్ గారు, మాజీ ఎంపీపీ, మా నరసింహరావు కాగా, మిగతా వేదిక మీద ఉన్నట్టు అందరూ కూడా పెద్ద మనుషులు, మా జయపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఐలేను కమిటీ సభ్యులు నరేష్ గారు, మిగతా మిత్రులందరూ కూడా ఒక కోరిక కోరినారు. అమ్మవారిని మా అమ్మవారు కొలిస్తే అమ్మవారిని ఎవరైతే మొక్కుతారో వాళ్ళందరూ కూడా కోరికలు తీసినటువంటి తల్లి. ఆ అమ్మవారి పుణ్యమా అని చెప్పే ఉమ్మడి గట్కేశ్వర మండలము రేపు పొద్దుగాల పెద్ద జనం అంతా పెరిగిపోతా ఉంది, మంచి అభివృద్ధి అవుతా ఉంది. ఉమ్మడి గట్కేశ్వర మండలానికి ఒక పేరు ఉంది. అందులోనే భాగంగా మా అమ్మవారిని గత చాలా రోజుల నుంచి కళ్యాణం చేస్తాం. 1,00,000 మంది వస్తారు ప్రతి సంవత్సరం. జాతర చేస్తే 1,00,000 మంది జనం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. దాంట్లో భాగంగా వచ్చే నెల 20 తారీఖు లోపల మంచి రోజు చూసి ఇక్కడ మా మహేష్ గారు కోఆర్డినేట్ చేస్తారు. దానితో పాటు ఇప్పుడే మా తమ్ముడు వచ్చినటువంటి మాజీ ఎంపీపీ గారు నరసింహ కాగా, అదేవిధంగా మా డైరెక్టర్లు అందరూ కూడా కలిసి, మా ముత్యాల యాదవులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న యాదవులందరూ కలిసి, భూమి ఇచ్చినటువంటి డోనర్ అందరూ కలిసి, ఈ గ్రామ పెద్దలు రామరెడ్డి గారు, బండారు దాస్ గారు, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు, ఇంకా పేర్ల చాలా మంది పెద్దలు, గట్కేసర్కి సంబంధించినటువంటి పెద్దలు, కుల పెద్దలు కూడా, ఇక్కడ ఎస్సీలు ఉండొచ్చు, గౌడ్లు ఉండొచ్చు, మిగతా అన్ని కులాలకు నేను చేతులు జోడించి చెప్తా ఉన్నా. వచ్చే నెల 20 తారీఖు లోపల బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేసి యాదగిరి గుట్ట ఎట్లయితే కఠినమో రాతి కట్టడాలతోని దాని విధంగానే మన టెంపుల్ను నిర్మించుకుందాం. అందరం కూడా సహకరిద్దాం. అమ్మవారిని మొక్కిన మొక్కు అమ్మవారు మనందరినీ కూడా ఇంత పెద్దోళ్ళని చేసింది కనుక ఇప్పుడు యాదగిరి గుట్ట గవర్నమెంట్ కడతా ఉంది. అదేవిధంగా
మొన్ననే యమలవాడ ఏది మన సమ్మక్క సారక్క కూడా చేసుకున్నాం. అట్లా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మొన్న యమలవాడ రాజరాజేశ్వరి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉంటారు. మిగతా మనకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్ని కూడా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో వచ్చింది. కనుక మనం కూడా ఆనాటి ప్రభుత్వాలకు ఈనాటి ప్రభుత్వానికి అనుగుణంగా మనకు ఉన్నటువంటి టెంపుల్ను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మాండమైన ప్లాన్ చేయమని మా మహేష్ గౌడ్ గారిని ఇప్పుడే కోరినా దాన్ని అందరూ కూడా ఆమోదించారు. వచ్చే నెల 20 తారీఖు లోపల అందరితోని ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశం అయిన తర్వాత ఆ లోపల ప్లాన్ ముందు పెట్టుకుందాం. ప్లాన్ ముందు పెట్టుకొని దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏమవుతుంది మా మహేష్ గౌడ్ గారికి, అట్నే అవుతుంది ముత్యాల యాదవ్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి ఉపయోగించిన దానితో పాటు సహకరించాల్సింది నా శ్రీనివాస్ గౌడ్ గారు, నరసింహరావు గారు, మిగతా కుల పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించిన నన్ను విలువలే అనుకుంటా వాళ్ళు ఒక రోజు మంచి రోజు చూసి ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలందరూ కూడా మనకు ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో డిస్కస్ చేసి అమ్మవారిని గుడిని పునర్నిర్మించుకోవాలి, మళ్ళీ కట్టుకోవాల్సిందిగా అందరిని కూడా కోరుతూ నా వంతు సాయం చేస్తా, తప్పకుండా నేను ముందుండి నడిపిస్తా, నా వంతు పని చేస్తానని చెప్పి తెలియజేస్తూ రాగభేదాలకు ఎవరు కూడా పోకండి. మన అమ్మవారిని మనం కట్టుకుందాం. అమ్మవారి దీవెనలు మన అందరి మీద ఉండాలి. కనుక పెద్ద టెంపుల్ అవుతుంది. ఎంత మంచి టెంపుల్ ఉంటుందో అంత మంచి టెంపుల్ అవుతుంది. కనుక దీన్ని పునర్నిర్మించుకోవాల్సిందిగా కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎండోమెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ